'లోకా చాప్టర్ 1' మలయాళం నుండి వస్తున్న ఇంకొక సూపర్ హీరో ఫిల్మ్. యాక్చువల్లీ నిన్ననే మలయాళంలో రిలీజ్ అయింది. తెలుగు ఈరోజు రిలీజ్ అవుతుంది. నేను 2 నిన్ననే అనుకోని థియేటర్ దగ్గరికి వెళ్లి, "అన్నా 2 లోకా తెలుగు టికెట్లు కుడు" అంటే, "అది రేపు కదా! కావాలంటే ఓ2 తీసుకో" అన్నాడు. ఒక నిమిషం మైండ్ పని చేయలేదు. ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే నిజంగా తెలుగు రిలీజ్ రేపే. ఇంకా మలయాళం షోస్ ఏమైనా దగ్గర ఉన్నాయా అని చెక్ చేస్తే అప్పటికి షోస్ పడిపోయాయి. ఇంక డిసప్పాయింట్‌మెంట్‌తో ఇంటికొచ్చేసా. మన యూకే రైటర్, "ఇక్కడ మలయాళం ఉందిలే మామ, నేను చూస్తా" అన్నాడు. అలా ఒక మినీ స్టంట్ తర్వాత ఈ రివ్యూ మీకిస్తున్నాం. ఇలాంటి రివ్యూస్ మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. లైక్ కూడా కొట్టండి. లైక్ కొట్టాక కింద హైప్ అనే ఆప్షన్ వస్తది. అది కూడా కొడితే మన వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతది. ఇంకా ప్లాట్ విషయానికొస్తే, చంద్ర ఊరికి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి. తను చేసే యాక్టివిటీస్ ఎందుకో డిఫరెంట్‌గా అనిపించి, ఎదురింట్లో ఉన్న సన్ని తన గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. ఆ ప్రాసెస్‌లో సన్నీ కూడా ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఈ చంద్ర ఎవరు? తను ఎందుకు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది? అండ్ సన్నీ ప్రాబ్లమ్ నుంచి బయట పడ్డాడా లేదా అన్నది మిగతా స్టోరీ. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే, కళ్యాణి ప్రియదర్శన్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అనొచ్చు. తను చాలా నార్మల్ అండ్ సింపుల్ రోల్స్ చేస్తూ ఉంటుంది. కానీ మూవీలో డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ స్టంట్స్‌వి చేస్తూ ఇంప్రెస్ చేసింది. అన్‌డౌటెడ్‌లీ మూవీకి బిగ్గెస్ట్ హీరో జేక్స్ బిజాయ్. బీజీఎంతో డ్యూటీ చేసి పేకాట ఆడేశాడు. అంత బాగుంది సౌండ్ డిజైన్ అండ్ బీజీఎం. సౌండ్‌కున్న వైబ్ కోసమైనా సినిమాని చూసేయొచ్చు. సినిమాలో మెయిన్ హైలైట్ అయితే ఇంటర్వెల్ పోర్షన్ భయ్యా! భలే ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. స్పాయిలర్స్ ఏవి తెలుసుకోకుండా వెళ్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఆ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ స్టోరీ అండ్ ట్విస్ట్ అన్నీ బాగా వర్క్ అయ్యాయి. తెలిసిన విషయాన్నే భలే రివీల్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. స్క్రీన్ ప్లే పరంగా డీటెయిలింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ బాగుండింది. చంద్ర క్యారెక్టర్‌ని కేర్‌తో రాశారు. సెకండ్ హాఫ్‌లో ఫన్ ఎలిమెంట్స్ బాగుంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్ ఉంటది. లాస్ట్ 40 మినిట్స్ చాలా జరుగుతది సినిమాలో అండ్ బాగా ఎంగేజింగ్‌గా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్‌గా ఉంటాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లో ఏదో ఒక కొత్త ఎలిమెంట్‌తో వస్తారు. బాగుండింది. క్యామియోస్ నాకైతే వర్క్ అయ్యాయి. పోస్ట్ క్లైమాక్స్ క్యామియో అయితే థియేట్రికల్‌గా ఎంజాయ్ చేశా. క్యామియోస్‌కి డెప్త్ గురించి మళ్ళీ మాట్లాడతా. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుండింది. సినిమాటోగ్రఫీ, టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అన్నీ ఇంప్రెస్ చేస్తాయి. ఇక నెగెటివ్స్ మాట్లాడుకుంటే, సినిమాలో స్టోరీ ఎక్కువగా జరగదు అండ్ రివీల్ చేయలేదు. హోల్ సినిమా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ సెటప్ కింద వాడారు. అది అంత మంచి చాయిస్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఈజీగా ఒక 15 మినిట్స్‌ని కొంచెం ఫాస్ట్‌గా వ్రాప్ చేసి ఉండొచ్చు అనిపించింది. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అంత బోర్ రాలేదు. మేబీ మల్లుస్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారేమో. వాళ్ళ వైపు ఈ స్టోరీ ఒక పాపులర్ మిత్ అట. కథ ఎక్కువగా రివీల్ చేయడం ఇష్టం లేకనో, మెల్లగా చెప్దామనో కానీ, ఈ మూవీ వరకు ఒక డమ్మీ విలన్ని పెట్టినట్టు అనిపించింది. ఆ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా అనిపిస్తూ, ఇక సెకండ్ హాఫ్‌లో ఒక రేంజ్‌కి వెళ్ళాల్సిన టైంకి పడుకోబెట్టేశారు భయ్యా! అలా క్లైమాక్స్ వీక్ అయింది. అండ్ మోటివ్స్ పరంగా అంత ఎస్టాబ్లిష్ చేయరు. సెకండ్ హాఫ్‌లో మల్లు స్టార్స్ వస్తారు కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది కానీ, డెప్త్ ఉండదు. నెక్స్ట్ పార్ట్స్‌లో చూసుకుందాం అన్నట్టు వదిలేస్తారు. కొంచెం ఆ టైటిల్స్ కాకుండా ఎంతో కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా క్యామియో వచ్చినప్పుడు హై వచ్చేదనిపించింది. ఓవరాల్‌గా నెగెటివ్స్ ఉన్నప్పటికీ టేకింగ్, వరల్డ్ అండ్ మ్యూజిక్‌తో ఇంప్రెస్ చేస్తారు. ఇదే ఫార్మాట్‌లో స్టోరీస్‌ని డెవలప్ చేస్తూ వెళ్తే మంచి పొటెన్షియల్ ఉంది ఫ్రాంచైజ్‌కి. ఈ మూవీ వరకు మస్ట్ వాచ్ అనట్లేదు కానీ వర్త్ వాచింగ్ సూపర్ హీరో ఫ్యాంటసీ. మంచి సౌండ్ ఉన్న థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ పాయింట్స్ మాత్రం మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్ పిగులు. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.